హాయ్ వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. సో ఈరోజు ఈ వారం వచ్చిన కలెక్షన్ని మీకు చూపించబోతున్నాను. మరి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు ప్రజ్ఞా శారీస్లో మనతో పాటు అరుణ గారు ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మరి ఈరోజు చూపించబోతున్న న్యూ కలెక్షన్ ఏంటి? మనం ఫ్యాన్సీ అండ్ పట్టు కలెక్షన్లోనే డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం మిక్స్డ్ మ్యాచ్లో. ఫస్ట్ శారీ వచ్చేసి మనకు నెట్టెడ్లో వస్తుందండి. ఓకే, సో ఇది కూడా లేసింగ్ నెట్ స్టైల్లో వస్తుంది. ఏంటంటే మనకు కొంచెం షేడెడ్ టైప్లో వస్తుంది అనమాట. శారీ అంతా కూడా మనకు 2 షేడ్స్లో తీసుకున్నారు. కింద చూసినట్లయితే కొంచెం డార్క్లో ఇస్తాడు, పైన నుంచి మనకు కొంచెం లైట్ ఫినిషింగ్ అనేది తీసుకుంటాం అనమాట. ఈ కలర్ గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో పైన అంతా లైట్ వస్తూ కింద కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ నెట్ కాకుండా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ టైప్ లోనే మనకు మ్యాంగో డిజైన్ అనేది మనకు దీంట్లోనే శారీలోనే ఇంక్లూడ్ అయినట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, బోర్డర్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఏంటంటే ఇది మనకు కర్దాని వర్క్ అనేది కొత్తగా వస్తుంది. దాంట్లో కూడా వీవింగ్ అనేది థ్రెడ్ వర్క్ ఇప్పుడు చాలా లేటెస్ట్ గా వస్తుంది అనమాట. ఈ బార్డర్ కూడా మనకు చాలా ఫ్యాన్సీగా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు సైడ్ కి వచ్చేసరికి మనకి 2 సైడ్స్ కూడా ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. అయితే రెగ్యులర్ సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు ఈ బార్డర్స్ అనేవి. పళ్ళు సైడ్ కూడా సేమే కదా? సేమ్ అండి. ఓకే, ఆల్ 3 సైడ్స్ సేమ్ బార్డర్స్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు రాణి పింక్ బార్డర్ లో మనకు పింక్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి అదే పింక్ తోటి మనకు బ్లౌజ్ అనేది తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారండి. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 రూపీస్కి వస్తుందండి. 3200, కానీ చాలా ఫ్యాన్సీగా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సారీ. ఇది వచ్చేసి మనకు పట్టులోనే డిఫరెంట్ గా ఫ్యాన్సీ రెడీ చేసాం అనమాట. ఇది వచ్చేసి సారీ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ బేస్ మీద తీసుకున్నారు. ఈ బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు మెజెంటా కలర్ లో బార్డర్ తీసుకున్నారండి. దానిపై నుంచి కూడా మనకి ఏంటంటే ట్రెడిషనల్ లుక్ తోటి మనకు బార్డర్ అనేది డిజైన్ చేశారు. మామూలుగా కడ్డీ బార్డర్ అలా కాకుండా దీంట్లోనే మనకు సన్నటి క్రాస్ లైన్స్ లాగా డిజైన్ అనేది మనకు బార్డర్ లో ఇచ్చారనమాట. మిడిల్ హాఫ్ నుంచి మాత్రం చిన్న చిన్న బుటీస్ అనేది వస్తాయి. కింద పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. మనకు పైన ఏదైతే మనకు ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు వేవీ స్టైల్లో ఒక గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకి ఎల్లో కలర్, పింక్ కలర్, ఇట్లా డిఫరెంట్గా ఆల్టర్నేట్ కలర్స్ తోటి తీసుకున్నారు వేవ్స్ డిజైన్స్ లోనే. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు బార్డర్ లో ఈ వేవీ డిజైన్ ఏదైతే ఇచ్చారో అదే వేవ్స్ డిజైన్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి పింక్ తోటి లైన్స్ ఇచ్చారు. మళ్ళీ గ్రీన్ కలర్ ఇచ్చిండ్రు, మళ్ళీ పింక్ ఇట్లా ఎల్లో ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు పళ్ళ కూడా డిజైన్ చేశారు అన్నమాట. ఓకే, సో మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తోటి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూ వస్తుంది అనమాట. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7800 రూపీస్కి వస్తుందండి. 7800. ఇది కొత్త డిజైన్ అంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది. పట్టు శారీస్ లో ఈ స్టైల్లో అంటే స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఇంత వర్క్ రావడం జనరల్ గా చూస్తుండడం. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ లో తీసుకున్నారండి శారీ అంతా. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. దీంట్లో కూడా మనకి ఏంటంటే సిల్వర్ అనేది యాడ్ చేస్తారు. సిల్వర్ వచ్చేసి మనకు వేవీ డిజైన్ లాగా మొత్తం అంతా సారీలో సిల్వర్ అనేది ప్రింటెడ్ స్టైల్లో లైట్ లైట్ గా ఇచ్చారన్నమాట. సిల్వర్ బోర్డర్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఏంటంటే మనకు ప్రింటింగ్ బోర్డర్ అనేది ఇచ్చేసి దాంట్లోంచి అవుట్ లైన్ లో వచ్చేసి మళ్ళీ మనకు పైపింగ్ తోటి గోల్డ్ లైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. త్రోట్ సారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. షోల్డర్ పార్ట్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి ఎక్స్టెన్స్ లో మనకు ఒక బోర్డర్ అనేది అటాచ్ చేశారనమాట. ఈ బోర్డర్ ఏంటంటే కిందకి పైకి మనకు డిఫరెంట్ బోర్డర్ అనేది ఇచ్చారు. కింద వచ్చేసి మనకి డ్రాప్స్ డిజైన్ లో తీసుకున్నారు. పైన చూసినట్లయితే మళ్ళీ మనకు స్ట్రైప్స్ లైన్స్ తోటి మనకి కాంబినేషన్ సేమ్ వస్తుంది కానీ డిజైన్ చేంజ్ అవుతుంది. ఓకే, మరి పళ్ళు సైడ్ కూడా ఇలానే వస్తుంది. పళ్ళులో కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ లేదైతే మనకు డ్రాప్స్ డిజైన్ లో ఇచ్చారు. అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది సో అది ఇచ్చారు కదా. ఓకే, దాంతో పాటు ఒక చిన్న గోల్డెన్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఓకే, మరి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉండే ఛాన్స్? దీంట్లో మనకి మెరూన్ కలర్ వస్తుందండి, బ్లూ కలర్, 2 కలర్స్ బ్లూ వచ్చింది.
ఓకే ఫైన్. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1500 రూపీస్కి వస్తుందండి. 1500 రూపీస్. ఓకే, చాలా తక్కువ ఉంది. చూసారు కదా, మరి ఇంత రీజనబుల్గా హోల్సేల్ ప్రైజెస్కే మనకి శారీస్ అవైలబుల్ ఉంటాయి. మరి మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలనుకుంటే సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి, దిల్సుఖ్ నగర్. సో ఇంకా దగ్గర అనుకుంటే కనుక కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా ప్రజ్ఞా శారీస్ మరో బ్రాంచ్ ఉంది. ఎక్కడ విజిట్ చేసినా యాక్చువల్గా మెన్స్ తప్పించి మిగతా ఉమెన్ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకు డిజైనర్లో వస్తుంది అనమాట. నక్షత్ర పట్టు అని చాలా బాగుంటుంది. కంచి వాళ్ళదే ఇప్పుడు ఇలా స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఓకే, ప్యూర్ మనకి సిల్వర్ జరీ కనిపిస్తుంది కదా దీని మీద. సిల్వర్ జరీ తోటి మనకు సారీ అంతా మనకు సిల్వర్ తోటే వస్తుంది అనమాట. బాటమ్ గ్రీన్ లో సారీ తీసుకున్నారు. బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు కింద బార్డర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. పై బార్డర్ వచ్చేసి మనకు మస్టర్డ్ అండ్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. ఈ బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ కలర్ తోటి స్మూత్ గా సాటిన్ థ్రెడ్ తోటి యూస్ చేసిండ్రు. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఎంబోత్ వీవింగ్ లానే మనకు ఒక ఫ్లోరల్ డిజైన్ అనేది మనకు చిన్న బార్డర్ లా కంటిన్యూ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు సిల్వర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు కొంచెం మైల్డ్ గా మనకు సారీ కలర్ తోటి మనకు వీవింగ్ వర్క్ అనేది మనకు లీఫ్ లాగా డిజైన్ చేశారండి. దాంట్లో కూడా ఏంటంటే ఒక రో అంతా మనకు చిన్న చిన్న డ్రాప్స్ పింక్ తీసుకున్నారు. ఇంకో రో వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్స్ లో యూజ్ చేసిన 2 కలర్స్ అనేవి మనకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా కంటిన్యూగా ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి బార్డర్ మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అంటే పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నప్పటికీ మిడిల్లో అంతా ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక స్మూత్ సాటిన్ థ్రెడ్తో తీసుకుని ఈ 2 సైడ్స్ కూడా ఈ లోటస్ ఫ్లవర్స్తో ఏదైతే వచ్చిందో గోల్డ్ కలర్ మిక్సింగ్ జరీ బోర్డర్స్ అనేవి 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. అవి 2 సైడ్స్ కూడా ఇచ్చారు. అంటే మనకి టోటల్గా కింద బార్డర్ అనేది కొంచెం బిగ్ సైజులో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. పళ్ళు వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ గా అనేది వేవీ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారండి. పళ్ళలో చూసినట్లయితే దానిపైన నుంచి మళ్ళీ మనకు రన్ అవుతున్నట్టుగా లోటస్ ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు ఇటు సైడ్ అటు సైడ్. మిడిల్ మాత్రం మనకంతా వేవీ డిజైన్ అనేది కూడా ఆ వేవీ కూడా ఏంటంటే మనకు ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. వేవ్ డిజైన్ అంటే నార్మల్ కాకుండా దీంట్లో కూడా మనకు చిన్న చిన్న బాక్స్ స్టైల్లో అనేది తీసుకున్నారు. టోటల్ గా సిల్వర్ జరీనే వస్తుందండి మొత్తం. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ తీసుకుంటారు. ఓహో, ఓకే. ఇది మాత్రం కొంచెం మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ బోర్డర్స్ ని కంటిన్యూ చేస్తారు. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఉందండి. 8000 రూపీస్ కి మనకి అవైలబుల్ లో. 8000 రూపీస్. కానీ ఈ సారీ చూస్తే కనుక ఖచ్చితంగా ఇది 10 అబోవ్ లాగే కనిపిస్తుంది. దీని డిజైన్ అంతా కూడా కొత్త డిజైన్ కదా ఇది. ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ లోనే థ్రెడ్ వీవింగ్ జూట్ అని కొత్తగా వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు బార్డర్స్ వచ్చేసి శారీ అంతా హాఫ్ పార్ట్ మాత్రం ఎల్లో తీసుకున్నారు. హాఫ్ పార్ట్ మాత్రం మనకు వైట్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకు 3 షేడ్స్ లో తీసుకున్నారు అనమాట. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు రా సిల్క్ బార్డర్ అనేది ఒకటి ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఒక చిన్న లేస్ అనేది అటాచ్ చేశారు. ఈ క్రీమ్ కలర్ లో మాత్రం మనకు పింక్ ఫ్లవర్స్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారండి. ఆ పింక్ కూడా ఏంటంటే మళ్ళీ మనకు పింక్ లోనే ఎల్లో కలర్ టచ్ తోటి మనకు డిఫరెంట్ ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట. ఇదంతా మనకు కింద పార్ట్లో అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. ఆ పైన నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి ఎల్లో తోటి ప్రింటెడ్ ఇచ్చారు. దానిపై నుంచి గ్రీన్లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చారు. మళ్ళీ ఎల్లోలో వచ్చేసి థ్రెడ్ వీవింగ్ అనేది మనకు మ్యాంగో తోటి మనకు డిజైన్ చేశారనమాట. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా క్రీపర్స్ లాగా ఇచ్చారు. లీఫ్ లో జరీ ఇచ్చారనమాట. పై బార్డర్ చూసినట్లయితే సేమ్ మనకు కింద ఏదైతే బార్డర్ రా సిల్క్ తో తీసుకున్నారో అదే బార్డర్ మనకి కంటిన్యూగా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. ఏంటంటే మనకు బార్డర్ అంతా కూడా పింక్ యూస్ చేస్తారు కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ అనేది మనకి ఇచ్చారు.
సో మరి ఇందులో కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు? ఇందులో కూడా మనకు కలర్స్ ఉంటాయండి, డిఫరెంట్ కలర్స్ అనేది. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? 1300 రూపీస్కి వస్తుంది. 1300. ఓకే, ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లోలో ప్యారెట్ గ్రీన్ డిజైన్ అనేది తీసుకున్నారనమాట. ఇవేంటంటే మనకు బోర్డర్స్ అనేది మనకు డిఫరెంట్గా గోల్డెన్ బార్డర్, మనకు కడ్డీ బార్డర్ లా కాకుండా దీంతోనే పైతాన్లోనే డబల్ పైతాన్ అని వస్తుందండి బార్డర్. డబల్ పైతాన్ అంటే మనకు మొత్తం అంతా కూడా డిజైన్ బాగా వెలిమినేట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా అన్నట్టు మనకు డిజైన్ చేస్తారు. ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. బార్డర్స్ లో శారీలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు. ఇది మనం చూసేదంతా ఫ్రిల్స్ పార్ట్ వస్తుందండి. ఓకే, టూ సైడ్స్ సేమ్ బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా అక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు ఓనీ స్టైల్లో వచ్చినప్పుడు అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది తీసుకున్నారు. ఈ పింక్ కలర్ లో ఏంటంటే మళ్ళీ మనకు చిన్న చిన్న హంసలు అనేవి డిజైన్ చేశారండి. డగ్స్ టైప్ లోనే హంస డిజైన్ అనేది ఇచ్చారనమాట. అండ్ పైన బార్డర్స్ వచ్చేసరికి అంటే మనం ఇక్కడ వరకు కూడా ఎల్లో కలర్ లో చూసాం కదా, ఇక్కడ నుంచి మనకి పింక్ జరీ అలాగే పింక్ రెండు కల్నేత స్టైల్లో ఉంటాయి కాబట్టి ఇది మైల్డ్ గా కనిపిస్తుంది. దీని మీద వచ్చేసరికి జరీతో వచ్చిన ఒక క్రీపర్ డిజైన్ కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, మరి మిగతా పార్ట్ ఎలా వచ్చింది? మళ్ళీ పళ్ళులో మనకు ఇదే ఎల్లో అనేది కంటిన్యూగా ఇస్తారండి పళ్ళు పాటలో. సో పళ్ళు అంతా మళ్ళీ కాంట్రాస్ట్ ఎల్లో వచ్చేస్తుంది. ఎల్లో వచ్చేసి దీనికంతా మనకి వేవి అనేది జిగ్ జాగ్ లాగా ఇచ్చేస్తారు. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఫ్రిల్స్ లో ఏదైతే మనకు చిన్న చిన్న డ్రాప్స్ తోటి ఇచ్చిండ్రు, అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా కంటిన్యూగా ఇచ్చారు. ఓకే ఓకే, మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? దీని ప్రైస్ వచ్చేసి మనకి 7200 రూపీస్కే వస్తుందండి. 7200. ఓకే, ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి? లేదండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్, సింగిల్ పీసెస్ ఉంటాయి. ఓకే, సో మరి చూస్తున్నారు కదండి, పట్టు శారీస్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. ఇదంతా మనం చూస్తున్నవన్నీ కూడా కొత్త కలెక్షన్. యాక్చువల్గా ప్రజ్ఞ శారీస్లో మనకి ప్రతి వీక్ కూడా కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది, కొత్త కలెక్షన్ లాంచ్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే కనుక సాయిబాబా టెంపుల్ లైన్ దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా వీళ్ళకి మరొక బ్రాంచ్ ఉంది, అక్కడ విజిట్ చేసినా కూడా అన్ని హోల్సేల్ రేట్స్కి అవైలబుల్ ఉంటాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నది ప్యూర్ జార్జెట్లో వస్తుందండి. ఇదేంటంటే మనకు క్రీమ్ అనేది ఫ్రిల్స్ పార్ట్లో తీసుకున్నారనమాట. దీంట్లో బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. అవుట్లైన్లో అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి ఒక పైపింగ్ లైన్ ఇచ్చిండ్రు. దానిపైన నుంచి మళ్ళీ మనకు పీచ్ కలర్ తోటి ఫ్లోర్గా మనకు ప్రింటెడ్ డిజైన్ అనేది కంటిన్యూగా అక్కడక్కడ బంచెస్ టైప్లో ఇచ్చిండ్రు. మిడిల్లో కింద మాత్రం చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక ముగ్గు స్టైల్లో మనకు డిజైన్ అనేది బార్డర్లో వచ్చేసింది. ఓకే, షోల్డర్ పార్ట్ కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా ఇలా లీవ్ ప్యూర్ జార్జెట్ సేమ్ ఫ్యాబ్రిక్. సో దీని మీద కూడా ఈ బంచెస్ అనేవి అంటే కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఉండాలి కాబట్టి హాఫ్ వైట్ అంటే క్రీమ్ కలర్ థ్రెడ్ తోనే వస్తుంది. ఒక లీఫ్ లాగా టోటల్ గా ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. అంటే బంచెస్ కూడా మనకి కొంచెం ఎక్కువ గ్యాప్ కాకుండా ఆల్మోస్ట్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. పైన బార్డర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇందాక చూసాం కదా బ్రొకెట్ స్టైల్లో వచ్చిన బార్డర్ అదే వస్తుంది. ఆల్ త్రీ సైడ్స్ కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి బ్లౌజ్ ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చి చిన్న బార్డర్ అనేది కంటిన్యూగా ఇస్తారండి. ఇది కాంట్రాస్ట్ ఉంటుంది. దీంట్లో మనకు సేమ్ క్రీమ్ బేసిక్ లోనే మనకు ఈ ఆరెంజ్ ప్లేస్ లో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక 5-6 కలర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. మనకు కాస్ట్ కూడా మనకు చాలా రీజన్ గానే పడుతుందండి. 1300 రూపీస్కే వస్తుంది. 1300. ఓకే, వెరీ రీజనబుల్. ఇది కంచిలోనే లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి మళ్ళీ మనకు రాణి పింక్ లోనే సారీ అనేది తీసుకున్నారు. సిల్వర్ తోటి మొత్తం అనేది ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూగా ఇచ్చారనమాట. బార్డర్స్ కూడా మనకి ఏంటంటే సిల్వర్ బార్డర్స్ అనేది ఇస్తారు పై బార్డర్ లో. ఇదంతా మనకు క్రీపర్స్ లీఫ్ టైప్ లో మొత్తం అంతా కూడా డిజైన్ అనేది కంటిన్యూగా వచ్చిందండి. బార్డర్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఒక సిల్వర్ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి అంతా కూడా మనకు నెమల్ పికాక్స్ తోటి మనకు డిజైన్ అనేది ఇచ్చారండి. ఈ పికాక్ కూడా ఏంటంటే మనకు 2 పికాక్స్ ఇచ్చేసి మళ్ళీ ఫ్లవర్ డిజైన్ అనేది మనకు బోర్డర్లు అంతా కూడా కంటిన్యూగా వస్తుంది. అవి కూడా కలర్స్ చేంజ్ అవుతాయి, గ్రీన్ yellow కలర్ ఇలా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటుంది. డార్క్ పర్పుల్ మీద మనకి బ్లూ షేడ్ మిక్స్ అవుతుంటే కనిపిస్తూ ఉంటుంది. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకి పికాక్స్ అనేది చాలా మైల్డ్ గా సేమ్ కలర్ తోటి తీసుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు yellow కలర్, గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేటివ్ మనకు 3 కలర్స్ తోటి మనకు డిజైన్ అనేది ఇచ్చారు. ఎగ్జిన్ లో మాత్రం మనకు క్రాస్ లైన్స్ తోటి సిల్వర్ అనేది కంటిన్యూగా ఇచ్చారన్నమాట. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మనకు రాణి పింక్ తోటి ఇస్తారండి. ఓకే, సో పింక్ కలర్ ఇక్కడ మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. శారీ అంతా సిల్వర్ జరీతో క్రీపర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్సే కాకపోతే వితౌట్ వర్క్ వస్తుంది. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8200 రూపీస్కి వస్తుంది. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి అనమాట. కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫైన్. సో మనం ఇప్పుడు చూస్తున్నది ఒక ఫ్యాన్సీ శారీ అండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ లో తీసుకుంటాం అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్రింటెడ్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారు.
అక్కడక్కడ కూడా మనకు యాంటిక్ టైప్లో మనకు ప్రింటెడ్ డిజైన్ అనేది వచ్చింది. శారీ అంతా చూసినట్లయితే మనకు ప్లెయిన్గా కనిపిస్తుంటుంది. ఈ బంచెస్ అనేది మనకు చాలా మైల్డ్గా ప్రింటెడ్ అనేది డిఫరెంట్గా చేశారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు వెల్వెట్ బార్డర్ అనేది ఒకటి ఇచ్చారండి రెడ్ కలర్ తోటి. దాంట్లోంచి మళ్ళీ మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ తోటి మనకు ఒక చిన్న ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి కూడా మళ్ళీ మనకు ఒక లేస్ జూట్ బార్డర్ ఇచ్చిండ్రు అనమాట. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు చేంజ్ చేసిండ్రు. మనకు సింగిల్ వేసుకున్నప్పుడు కూడా ఈ బార్డర్ అనేది మనకు థ్రెడ్ వర్క్ తోటి కొంచెం డిఫరెంట్ బార్డర్ అనేది ఇచ్చారు. కొంచెం డిజైనర్ స్టైల్లో తీసుకున్నారు పైన బార్డర్ వచ్చేసరికి. ఓకే, మరి పళ్ళు సైడ్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది కానీ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇక్కడ చూసినట్లయితే గోటాపట్టి స్టైల్లో తీసుకున్నాం. ఇంకొక బార్డర్ కూడా వస్తుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు వెల్వెట్ తోటే తీసుకుంటారండి. వెల్వెట్తో తీసుకుని ఇదంతా కూడా మనకు ఫ్రంట్ నెక్కి ఇచ్చారు కానీ మనం ఎలా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ కావాలన్నా చేయించుకోవచ్చు అట్లా అనమాట. ఇదంతా వెల్వెట్ మీద మనకు గోటాపత్తి వర్క్ అనేది మనకు డిజైన్ చేశారు. హ్యాండ్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు థ్రెడ్ వర్క్ అనేది ఒక డిజైన్ మనకు బంచ్ లాగా తీసుకున్నారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఓకే, కాస్ట్ వచ్చేసి మన 2300 రూపీస్కే వస్తుందండి. 2300. ఇందులో కలర్స్ లేవండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్, సింగిల్ పీసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఫైన్. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో వస్తుందండి. మనం చూసేదంతా కూడా ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మొత్తం బ్రోకెట్ స్టైల్లో తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు మైల్డ్గా ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. బార్డర్స్ ఏమో గోల్డెన్ బార్డర్, ఇటు సైడ్ అటు సైడ్ కడ్డీ బార్డర్స్ తోటి ఇచ్చేసిండ్రు. ఇట్లానే ఫ్రిల్స్ పార్ట్ అంతా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. జరీ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ తోటి తీసుకొని కాంట్రాస్ట్ అనమాట. ఇది ఫ్రిల్స్ పార్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఓనీ పార్ట్ అంతా కూడా ఇలా కంటిన్యూగా వస్తూ ఉంటుంది. దీని మిడిల్లో ఏంటంటే మనకు బంచెస్, మ్యాంగో బంచెస్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. పళ్ళలో మనకు ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటారు అనమాట. పళ్ళలో ఆరెంజ్ కాంట్రాస్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మ్యాంగో అనేది డిఫరెంట్ గా మనకు ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారనమాట. మ్యాంగో అనేది కూడా మనకు ఒక లీఫ్ టైప్ లో. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు జకాడీ స్టైల్లో మనకు బోర్డర్స్ లాగా డిఫరెంట్ గా తీసుకున్నారండి. ఇటు సైడ్ అటు సైడ్. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ ఆరెంజ్ తోటి మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఓకే, ఆరెంజ్ కాంట్రాస్ట్ లోనే వస్తుంది. బోర్డర్ కూడా కంటిన్యూ అయింది. ఓకే, మరి ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో కలర్స్ ఉంటాయండి. 2 కలర్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ ఉంది, ఇంకోటి వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్ తోటి తీసుకున్నారనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 7300 రూపీస్కి వస్తుందండి. 7300. ఇది కూడా చాలా రీజనబుల్ గా ఉందండి. ఎందుకంటే రెండు ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో మరి మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ పట్టు శారీస్, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది, మరి కావాలనుకుంటే మీరు కూడా సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న దిల్సుఖ్ నగర్లోని ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది ప్రజ్ఞా శారీస్కి. అక్కడ విజిట్ చేసినా కూడా ఆల్ శారీస్ అంటే ఏదైతే కలెక్షన్ ఉందో అదంతా కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉంటాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నది ఫ్రిల్స్ పార్ట్ అండి. అంతా కూడా మనకు స్కిన్ కలర్ పార్టీ వేర్ సారీ అనమాట. రిసెప్షన్కి అట్లా డిఫరెంట్గా మనకు మ్యారేజ్ అయిన తర్వాత ఫంక్షన్స్కి అట్లా చాలా బాగుంటుంది. లేదంటే మెయిన్ ఫంక్షన్స్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు 3 షేడ్స్ లో మనకు డిఫరెంట్ పార్ట్స్ లో వర్క్ అనేది మనకు తీసుకున్నారు. ఇట్లా మనకు చూసినట్లయితే నీస్ పార్ట్ నుంచి అంతా కూడా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ టైప్ లో మనకి ఇచ్చారనమాట. ప్రింటెడ్ తోటి వర్క్ అనేది లేసింగ్ థ్రెడ్ ఇచ్చేసి దాంట్లో అక్కడక్కడ కూడా మనకు డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ లో చూసినట్లయితే మళ్ళీ మనకి అంతా కూడా గోల్డెన్ బంచ్ అనేది మనకు డిఫరెంట్ గా మనకు గోల్డెన్ బంచ్ అనేది ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు 3 మ్యాంగోస్ లాగా డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా పల్ వర్క్ అనేది మనకు సర్వెంట్స్ కి అంతా కూడా పల్ వర్క్ అనేది ఇచ్చారు మ్యాంగో డిజైన్ లో. ఇదంతా మనకి అంతా గోల్డెన్ వర్క్ అనేది వస్తుందండి. దానిపై నుంచి మళ్ళీ మనకు ఒక లేస్ బోర్డర్ లాగా మనకు గోల్డెన్ థ్రెడ్ తోటి మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట. మళ్ళీ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. ఈ బోర్డర్స్ ఏంటంటే మనకు ఇప్పుడు ఏంటంటే ఈ శారీస్లలో ఈ బోర్డర్ అనేది మనకు హైలైట్ అయిపోయిందండి. ప్రతి శారీకి మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇస్తున్నారు. ఏంటంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది.
ఏంటంటే గోల్డెన్ మోతీ వర్క్ మిడిల్ లో లైన్స్ తో తీసుకుని 2 సైడ్స్ కుందన్ వర్క్ హైలైట్ చేస్తూ మిగతా అంతా కూడా గోల్డెన్ థ్రెడ్స్ నే తీసుకున్నారు. దానిపై నుంచి మళ్ళీ షోల్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ తీసుకున్నారండి. దీంట్లో ఏంటంటే మనకు 4 కలర్స్ అనేటివి వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి మన గ్రీన్, పింక్, బ్లాక్, రెడ్ కలర్, ఈ 4 కలర్స్ తోటి తీసుకుంటారు. ఈ 5 కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, 4 కలర్స్. మిడిల్ అంతా కూడా మనకు పింక్ కలర్ అనేది పళ్ళ పాటలో చూసినట్లయితే ఒకటి మనకు 2 లీవ్స్ వచ్చేసి గోల్డెన్ ఇచ్చారు, 2 లీవ్స్ చూసినట్లయితే పింక్ కలర్, ఇట్లా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ అదే బార్డర్ అనేది కంటిన్యూగా వస్తుందండి. ఓకే, పళ్ళకు కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. మనకు పళ్ళకు కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. వచ్చేసి దానికి వచ్చేసి హ్యాండ్స్ మాత్రం సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6200 రూపీస్కే వస్తుందండి. 6200. సో ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటి? ఇది వచ్చేసి వికత్ లోనే డబల్ వికత్ అని వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మనకి అంతా కూడా జరీ అనేది డబల్ వికత్ అంటే మనకు స్పెషల్ గా ఏంటంటే జరీ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. దాన్ని మనకు డబల్ వికత్ అంటారు. దీంట్లో మనం చూసినట్లయితే స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. శారీలో మిడిల్ అంతా కూడా పై బోర్డర్స్ కింద బోర్డర్ చూసినట్లయితే మనకు బ్లూ కలర్ తోటి తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ కూడా ఏంటంటే మనకు బాక్స్ స్టైల్లో తీసుకున్నారు. ఒక బాక్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు డార్క్ వస్తుంది, ఇంకో బాక్స్ చూసినట్లయితే క్రీమ్ కలర్, ఇట్లా షేడర్స్ తోటి వస్తుంది. ఇట్లా అడ్డం లైన్స్ లో మాత్రం మనకంతా కూడా గోల్డెన్ అనేది యూస్ చేశారు. గోల్డెన్ జరీ వస్తుంది. పైన మాత్రం మనకు చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చేసారు బ్లూ కలర్ తోటి. కింద చూసినట్లయితే మళ్ళీ మనకు టిష్యూ తోటి మనకు బ్లూ కలర్ తోటి కొంచెం బ్రాడ్ సైజ్ లో తీసుకున్నారు అనమాట. పళ్ళలో అంతా మనకు బోర్డర్ లో బ్లూ కలర్ యూస్ చేస్తారు కాబట్టి పళ్ళలో కూడా మనకు చెక్స్ ప్యాటర్న్ లోనే మనకు బ్లూ అనేది తీసుకున్నారండి. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ తోటి మనకు అడ్డం నిలువు లైన్స్ తోటి మనకు బాక్స్ స్టైల్లో తీసుకున్నారు. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా మనకు సేమ్ ఒకే అడ్డం లైన్స్ తోటి మనకు బ్లూ కలర్ బ్లౌజ్ అనేది కంటిన్యూ కాకుండా లైన్స్ తో ఇచ్చారు. లైన్స్ తోటి. ఓకే, ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో మనకు కలర్స్ ఉంటాయండి. ఎల్లో, పింక్, అట్లా డిఫరెంట్ కలర్స్ మనకు దేనికి అది సపరేట్ కలర్స్ తోటి వస్తుంది. కాస్ట్ కూడా మనకు డబల్ వికెట్ కదా, కొంచెం 8200 రూపీస్కి వచ్చేస్తుంది. ఓకే, మరి ఇలాంటి కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే కనుక చాలా రీజనబుల్ ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయి. సాయిబాబా టెంపుల్ అండ్ దిల్సుఖ్ నగర్లో ప్రజ్ఞ శారీస్ ఉంది. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా ప్రజ్ఞ శారీస్ బ్రాంచ్ ఉంది. ఎక్కడ విజిట్ చేసినా మనకి ఆల్ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని హోల్సేల్ రేట్స్కి అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు సమ్మర్ జూట్ అండి. సమ్మర్ జూట్ ఏంటంటే మనకు కాటన్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇదంతా మనకు క్రీమ్ బేసిక్ మీదే వస్తుంటాయి అన్ని సారీస్ అనేటివి. ఈ కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ తీసుకున్నారు, అట్లానే మనకు రెడ్ కాంబినేషన్ లో, అలా కాకుండా మనకు గ్రీన్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి వస్తుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఈ కంప్యూటర్ వర్క్ అనేది మనకు మ్యాట్నీ లాగా వర్క్ అనేది తీసుకున్నారు. ఒక లైన్ అంతా బ్లాక్ కలర్, ఇంకో లైన్ మనకు రెడ్ కలర్. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు రా సిల్క్ బార్డర్ ఇచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనకు సన్నటి లైన్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. సో మనం ఫ్రిల్స్ పార్ట్ లో కొంచెం సింపుల్ డిజైన్ వస్తుంది, మళ్ళీ మనకు షోల్డర్ నుంచి హెవీగానే వస్తుందండి. షోల్డర్ పార్ట్ లో ఏంటంటే మళ్ళీ మనకు ఆ బంచెస్ అనేవి ఇట్లా హాఫ్ వర్క్ ఇస్తారు. ఇంకా మిగతా హాఫ్ అంతా కూడా మనకు ఒక క్రీపర్ లాగా ఇచ్చేసి దాంట్లో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఇదంతా కూడా మ్యాంగో మోటిల్ ఇస్తారనమాట. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఒక రెయిన్ డ్రాప్ లానే కొంచెం బ్రాడ్ సైజ్ లో తీసుకొని బ్లాక్ అండ్ పింక్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకుంటారు. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. హ్యాండ్స్ కి మాత్రం సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారనమాట. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ 1950 రూపీస్ కి వస్తుందండి. 1950. ఇది వచ్చేసి మనకు పట్టులోని డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట, సాఫ్ట్ పట్టు వస్తుంది. దీంట్లో ఏంటంటే సిల్వర్ బార్డర్స్ అనేది తీసుకొని గోల్డెన్ అండ్ సిల్వర్ తోటి మనకి చెక్స్ అనేది మనకి అడ్డం లైన్స్ లాగా ఇచ్చారండి. క్రాస్ అట్లా జనరల్ గా మొత్తం అంతా మనకి చెక్స్ తీసేసుకుంటారు, లేదంటే కనుక అక్కడక్కడ చెక్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి టాప్ టు బాటమ్ వరకు కూడా క్రాస్ గా ఈ చెక్స్ అనేవి. ఇది కూడా ఏంటంటే మనకు ఇట్లా చూసినట్లయితే మనకు 3 స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా మనకు గోల్డెన్ సిల్వర్ లాగా వస్తుంది. ఇలా చూసినట్లయితే మళ్ళీ ఇవి మొత్తం మనకు బాక్సెస్ లాగా మనకు చెస్ బోర్డ్ బాక్సెస్ ఎలా వస్తాయి అలా బాక్సెస్ అనేది కంటిన్యూగా వస్తాయి అనమాట. దీంట్లో కూడా మనకు డిజిటల్ ప్రింట్ టైప్ లో మనకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. పళ్ళ చూసినట్లయితే మళ్ళీ మనకు కాంట్రాస్ట్ కొంచెం మెజెంటా కలర్ లో వచ్చింది, డార్క్ కలర్ లో. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనకు డైమండ్ డిజైన్ ఇచ్చేసారు, మొత్తం ఫ్లోరల్ గా డైమండ్ డిజైన్ ఇచ్చేసారు. మెజెంటా కలర్ కాంట్రాస్ట్ లోనే వస్తుందా? ఓకే, మెజెంటాలోనే ఇచ్చారు. అయితే ఇది ప్లెయిన్ గా ఇచ్చేసి ఈ సిల్వర్ బోర్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. మరి కాస్ట్ ఎలా? కాస్ట్ మనకి 7500 రూపీస్ కి వస్తుందండి. 7500. చాలా బాగుందండి. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మాకు ఈ వీక్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.
మరి చూసారు కదా ఇప్పటి వరకు ప్రజ్ఞ శారీస్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టు శారీస్. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ నేమ్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్.